ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13-14 వచనములు. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డ, విశ్రాంతి దినము ఎన్నో పనులు చేయాలని, వ్యాపారాలు చెయ్యాలని, మనకిష్టమైన విషయాలు, లోకవార్తలు చెప్పుకోవాలని మనం ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాము. ఏదో ఉదయకాలము దేవుని మందిరానికి వెళ్ళి వచ్చిన తర్వాత మనకిష్టమైన పనులు మనం చేసుకోవాలని ఆశపడుతూ ఆరాటపడుతూ ఉంటాము. ఆదివారము విశ్రాంతి దినమును మన సొంత పనులకి మనం కేటాయించుకుంటూ ఉంటాము. అయితే దేవుడిస్తున్న వాగ్దానము, దేవుడు చెప్తున్న మాట, దేశం యొక్క ఉన్నతమైన మెట్టులో మనం ఉండాలి అంటే, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద మనల్ని ఎక్కించాలి అంటే, దేవుడు చెప్పినట్టుగా దేవుని యొక్క దినము, విశ్రాంతి దినాన్ని మనము ఘనముగా ఆచరించినప్పుడు తప్పక దేవుడు మనల్ని దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. దేవుడి మాటలను ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.